ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. ఉషా, నువ్వు చాలా మందికి కౌన్సిలింగ్ ఇస్తావు, రకరకాలుగా ఇస్తావు. ఇది 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 అనే కాదు, నవరసాలు అన్నట్టు అన్ని రకాలు ఇస్తావు. అయితే ఇందులో నువ్వు ఇందాక గత వీడియోలో చెప్పావు, ఒక క్లయింట్ ఆయన వద్దన్నా అని. నిజంగా అలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలు ఈ కాలంలో ఉన్నారు. అరే నువ్వు వద్దమ్మా తల్లి, నువ్వు వద్దురా బాబు నాకు అన్నా కూడా వాళ్ళను పట్టుకొని వేలాడుతూనే ఉంటారు. నువ్వు నా ఎదురుగుంటే చాలు, నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు ఎవరితోనైనా ఉండు, నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు 10 మందితో ఉన్నా 11వ దాన్ని నేనవుతా అని అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటారు. నిజంగా వాళ్ళని చూస్తే జాలి పడాలి అనిపిస్తుంది. బట్ అది ఉండడం ఎప్పటికీ కరెక్ట్ కాదు. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎలా? రాధా, ఇది ఒక్క క్లయింట్ తో చేసిందే కాకుండా నేను కొన్ని ఆ క్లయింట్ కి అంతే అవసరం కాబట్టి అదే చేశాను, ఒక ఎక్స్ క్లయింట్ కి. బట్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తాను, గ్రూప్ క్లాసెస్ కొంతవరకు డిస్టింక్షన్స్ వరకే అప్లై అవుతాయి. ఎవ్రీ ఇండివిజువల్ జర్నీ, ఎస్పెషల్లీ ఎమోషనల్ జర్నీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఆ ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక పాత్ర జిడ్డు పట్టింది, ఆ జిడ్డు పైన మళ్ళీ ఫంగస్ పట్టింది, ఆ ఫంగస్ పైన పుట్టగొడుగులు వచ్చాయి, ఆ పుట్టగొడుగులు రావడానికి పూర్వజన్మలో సంచిత క్రియామయ ఆగమయ ప్రారంభ కర్మలు ఉంటాయి. ఈ టైంలో నువ్వు ఏ తల్లిదండ్రులకి పుట్టావు అనేది ఉంటది, నీ చిన్నప్పటి నుంచి ఎవరితో పెరిగావు, వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకున్నారా లేదా అనేది ఇన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో ఒక మనిషి మీద మనకి ఇష్టం, విపరీతమైన ఆరాధన, అంతులేని అగాధంలో మనల్ని తోసేసిన వాళ్ళ మీద ప్రేమ, అపరిచితులతో ఆశ్చర్యకరమైన అట్రాక్షన్, అనుమానం 100 రకాలుగా వస్తున్నా సరే మనకి మనం సర్దులు చెప్పుకొని వద్దు కాదు అని అనుకున్నా సరే ఒక రకమైన లైక్ ఇంకా మనిషితోనే ఉండాలి, చూడకపోతే నేను ఉండలేను, మాట్లాడితే చాలు, డబ్బులు ఎదురు నేనే ఇస్తాను అని ఈ ఫీలింగ్ కి కారణాలు ఏంటో చెప్పనా. నీకు నచ్చుండొచ్చు, నీ ఫస్ట్ లవ్వో, లేకపోతే ఏదో ఒక బలీయమైన ముద్ర పడుతుందో ఇమాజినేషన్ లోనో, ఒక స్క్వేర్ డబ్బాలో టిక్ 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 ఈ క్యారెక్టర్స్ ఉండాలి అని అనుకుంటాను చూసావా, ఆ క్యారెక్టర్స్ ఉండటం వల్ల నచ్చొచ్చు ఆ వ్యక్తి. దాని వల్ల నీకన్నా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పర్సన్ తో నువ్వు ఉంటే. ఆ టైం కానీ, ఎనర్జీ కానీ, మోహం కానీ, దూరంగా వెళ్తే విరహవేదన కానీ అద్భుతంగా ఉంటుంది. సో అది. రెండోది, పాస్ట్ లైఫ్ కనెక్షన్, అన్ఫినిష్డ్ బిజినెసెస్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ క్లయింట్ కి నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేశాను, దాని వల్ల కార్డ్ కటింగ్ చేశాను. తనకు తెలియకుండా కొన్ని రోజులు టైం ఇచ్చి ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ డిడ్. అది నేను అసలు అమ్మాయిని ఇప్పటివరకు చూడలేదు తెలుసా, డీపీ ఫోటో చూడటం తప్పించి నేను ఏది తనని కలవలేదు, చూడలేదు. ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఓవర్ అ కాల్. ఆ అవతల పర్సన్ కూడా తెలియదు. ఇదొకటి. థర్డ్ది, అన్ఫినిష్డ్ ఎమోషనల్ కనెక్ట్ విత్ ఫాదర్ కానీ మదర్ కానీ ఉండటం వల్ల ఆ ప్యాటర్న్ ఈ వ్యక్తిలో ఉంటే కనుక అట్రాక్ట్ చేస్తాం. నా ఫాదర్ని నేను ఎంత ఫర్గివ్ చేశానంటే అసలు అది ఏ కూతురు చేయలేదు. అంత ఫర్గివింగ్, చెప్పాను కదా, టుక్ మీ 15 years టు వర్క్ ఆన్ దట్ రిలేషన్షిప్ అని చెప్పి. సో అట్లాగా మన ఫాదర్ క్యారెక్టర్స్ ఉన్నోడిని కూడా తెలియకుండా ఫర్గివ్ చేస్తున్నాను నేను. అది నేను స్టాప్ చేసుకున్నా. ఓకే, మా ఫాదర్ లాగా నాకు ఎప్పుడు డబ్బులు కావాలంటే 10 లక్షలు 15 లక్షలు ఇవ్వట్లేదు కదా. సో ఫాదర్ క్యారెక్టరిస్టిక్స్ లాగా ఎక్కడైనా లైట్ కనిపించినా యాక్సెప్ట్ చేసేస్తాను. అవును, అమ్మాయిలు అయితే. అబ్బాయిలు అయితే మదర్ క్యారెక్టర్ లాగా ఎలా కొంచెం అనిపించినా అమ్మలా చూసుకుంటదేమో ఫ్యూచర్ లో అనే ఒక సబ్ కాన్షియస్ టైప్ మొదలవుద్ది. రియాలిటీలో ఏంటి, వాళ్ళు మనల్ని వాడుకుంటా ఉంటారు. సో ఇది క్రాస్ చెక్ చేసుకొని కట్ చేసుకోవడం. థర్డ్ది, అంటే దీని వల్ల మనం బాగా ఎడిక్ట్ అయిపోతాం. ఫోర్త్ ఎలిమెంట్, 4 pillars అంటాను నేను. ఇది 4th ఎలిమెంట్ ఏంటంటే, ఒక ఫ్యూచర్ లో ఇమాజినరీ వరల్డ్ లో, అసలు ప్రాక్టికల్ రియాలిటీలో అమ్మ నాన్న పాస్ట్ లైఫ్ లవ్ ఇది కాకుండా ఒక అద్భుతం, అసలు ఇమాజినేషన్ లో ఇలా ఉంటే చాలా, అసలు నేను ఇమీడియట్ గా పెళ్లి చేసుకుంటాను అనే లాంటి ఒక క్యారెక్టర్ తగిలింది అనుకో, నెయిదర్ పాస్ట్ నార్ ప్రెసెంట్ నార్ పాస్ట్ లైఫ్ నార్ ఎనీథింగ్, నథింగ్, కంప్లీట్లీ జనరేటివ్ ఏ అనుకో, దాంతో కూడా వీల్ ఫాల్ ఇన్ లవ్ అంటున్నాను అనుక. సో వాళ్ళకి డబ్బే ఉండక్కర్లేదు అంటే అందరూ అనుకుంటారు జనరేటివ్ అంటే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ కాదు. మోస్ట్ ఇన్నర్ డీప్ డిజైర్స్ ఏదైతే ఫుల్ఫిల్ చేయగలుగుతుందో ఆ వర్షన్ లో కూడా నువ్వు యూ విల్ ఫాల్ ఇన్ లవ్. ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ పార్షెస్ అండ్ డబ్బు, or it can also have everything that you could ever imagine in this lifetime.
వాళ్ళకి కూడా అడిక్ట్ అయిపోతారు. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ థింగ్స్ దట్ యు కాంట్ రెసిస్ట్. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా సొల్యూషన్ చెప్పమంటావా? దానికే కదా అడుగుతున్నా. చాలా మంది సఫర్ అవుతూ నలిగిపోతూ ఉంటారు. ఈ ఎన్ని సినారియోస్ లో ఆపోజిట్ పర్సన్ అమ్మాయి అయి ఉండొచ్చు, అబ్బాయి అయి ఉండొచ్చు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఒక 11వ ప్రేమికురాలు అయి ఉండొచ్చు, మీకు ఫ్యాక్ట్స్ తెలిసి ఉండొచ్చు, జీవితం సంకనాకపోతుందన్న ఉద్యోగాలు వదిలేసి వాళ్ళతో ఉంటే బాగుండు అనిపించే 24 గంటలు ఒబ్సెషన్. ఓకే, ఇట్స్ లైక్ మింగేయాలి మొత్తం పర్సన్, అంటే అతనితోనే ఉండాలి అని నేను కొత్త డెఫినేషన్ ఇచ్చాను. అంటే అంత పిచ్చిలోకి వెళ్ళిపోతారు. అది ఒక్కసారి కనిపించవా, ప్లీజ్ 2 minutes మాట్లాడవా, ఫోన్ ఒక 10 గంటలు మాట్లాడింది, ప్లీజ్ ఇంకొక 2 minutes బోరే కొట్టది తెలుసా వాళ్ళకి, ఇంకా మాట్లాడవా అని. వాళ్ళకి కూడా అట్లనే ఉంటది కొన్ని సందర్భాల్లో. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇనిషియల్ గా ఇద్దరికి అలాగే ఉంటది, స్లోగా ఒకళ్ళకి తగ్గుతుంది. దాని వల్ల ఈ తేడా వస్తుంది. ఒకరికి ఎందుకు తగ్గుతుంది అంటే రాదా, ఎప్పుడైనా సరే లాజికల్ బ్రెయిన్ హార్ట్ కి ప్రాబ్లమే. స్టార్టింగ్ లో ఇద్దరు హార్ట్ కి బాగా కనెక్ట్ అయిపోయి విపరీతంగా మిక్స్చర్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటారు. అందులో డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడితే స్ట్రెంత్ వస్తుంది, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఉంటాయి అందులో. స్లోగా ఒక్కొక్క ఫ్రూట్ తీసేయడం మొదలు పెడతారు. ఓకే, నేను పెద్ద ఫుడ్ అందుకే అదే కంపేర్ దాంతో చూసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆల్ మిక్స్ ఫ్రూట్ విత్ ఆల్ న్యాచురల్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేస్తే మంచి ఎనర్జెటిక్. సమంత అంటది అలాగే గుర్రంలాగా ఉంటాం అనమాట. సో ఇద్దరు వాడు డించిక్ అని పరిగెడతారు, ఎమోషనల్లీ, మెంటలీ, ఫిజికల్లీ, ఇంటెలెక్చువల్లీ, ఫినాన్షియల్లీ, సోషల్లీ, అన్ని విధాలా. ఓకే, సో తర్వాత స్లోగా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లో ఆల్మండ్స్ తీసేస్తారు. ఏదో లైట్ గా టేస్ట్ మారినట్టు ఉంటుంది. ఆ రోజు ఏమిటి ఈ రోజు కలవలేదు, మామూలుగా మనం రెగ్యులర్ గా కలుస్తాం కదా, లేదు ఈ రోజు ఆఫీస్ లో పని ఉందని చెప్పి డ్రై ఫ్రూట్ ఒకటి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత పబ్బు పార్టీకి వెళ్ళే టైం వచ్చినప్పుడు మా ఆవిడ ఈ రోజు కొంచెం ఇంట్లో పిల్లల్ని చూసుకోమంది అంటారు. ఇదేమిటి బాదం పప్పులు పోతే పోయాయి అనుకున్నాను, జీడిపప్పులు కూడా పోయినాయి అనుకుంటారు. ఇంకొక కొన్ని రోజులు అయిన తర్వాత ఫోన్ కాల్స్ స్లోగా రెస్పాన్స్ తగ్గుతుంది అనమాట. పిస్తా పప్పులు కూడా పోయినాయా అనుకుంటారు. ఆ తర్వాత ఫ్రీక్వెంట్ గా కలవటం తగ్గుద్ది, అంజీరా కూడా పోయింది, బుజ్జి ముక్కలు కూడా పోయినాయి. సో ఆఖరికి మొత్తం డ్రై ఫ్రూట్ జ్యూస్ మొత్తం తీసేస్తారు, ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్సే ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండవు కదా, ఇమీడియట్ కన్జంప్షన్ అనమాట. అప్పటికప్పుడు కలిస్తే సుఖం పొందేసేయాలి అంతే తప్పించి మనకి కంటిన్యూషన్ ఉండదు అనమాట. సో స్లోగా ఫ్రూట్ జ్యూస్ పోయి క్యాండీ జ్యూస్ మొదలవుద్ది. అంటే మాట్లాడటం మానేయటం, 3 months కి ఒకసారి కలవటం, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడటం. క్యాండీ జ్యూస్ హెల్త్ కి మంచిది కాదు కదా, మనకు రోగాలు స్టార్ట్ అవుతాయి. దిగులు, బాధ, కష్టము, వాళ్ళ మీద కోపము, మన మీద మనకు అసహ్యము, అన్ని అవన్నీ మనకెందుకురా ఈ గతి దుర్గతిది, సుఖినో భవంతు, ఎందుకింత దరిద్రం, అసలు వాడేం చేశాడు, ఏం చేయకుండా నేను ఊహించుకున్నానా, ఆత్మనూన్యతాభావం అంటారు. అంటే మనలోకి మనం వెళ్ళిపోయి అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్, ఎందుకు ఇది మనకి ఏం బెనిఫిట్ ఇవ్వట్లేదు, ఇద్దరు నేనే ఇస్తున్నాను, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నానని 6 నెలల్లో మరి క్యాండీ జ్యూస్ కూడా మానేసి సరదాగా సోడా ఇవ్వడం మొదలు పెడతారనమాట. ఆ సోడా తాగినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి మనకు. అప్పటికే సోడా తాగినప్పుడు టెంపరీగా గ్యాస్ తగ్గుతుంది, కామన్. ఇంకేదో అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి టెక్స్ట్ చేయడం, సోడా ఇవ్వడం లాంటిది. 1 year తర్వాత ఆఖరికి వాటర్ ఇవ్వడం మొదలు పెడతారు. ఇంకా 1.5 2 years లో వాటర్ కూడా మానేస్తారు. మనకు ఊపిరాడదు, ఆ మనిషిని చూడలేక, ఉండలేక, మాట్లాడలేక, బ్లాక్ చేసి మనల్ని కలవకుండా ఎలారా వీళ్ళు ఉంటున్నారు, అసలు మనం ఇంత బాధపడుతుంటే అసలు వీళ్ళు కొంచెం కూడా లేదా మన మీద ఇష్టం, ఇట్లా ఉన్న రోజులు ఉన్నాయి, అట్లా ఉన్న రోజులు ఉన్నాయి, అలా చేసాం, ఇతనికి గుర్తు రావట్లేదా, అది చేయట్లేదా, బట్టలు మడత పెట్టుకుని గుర్తొస్తాం, అక్కడ సందులోకి వెళ్ళి కాఫీ తాగింది గుర్తుంది. అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేని రిలేషన్షిప్స్, కంపాటబిలిటీ. దీని పేరేంటంటే కంపాటబిలిటీ అనేది లాంగ్ టర్మ్ లో లేకుండా స్టార్టింగ్ లో ఇందాక నేను చెప్పిన 4 pillars ఉన్నాయి చూసావా, అందులో ఏదొచ్చినా వెళ్ళిపోద్ది రిలేషన్. గుర్తుపెట్టుకో, ఈ 4 సెట్ ఆఫ్ థింగ్స్, 4 ఒక్కొక్కటిలాగా రాదు లైఫ్ లో. ఇట్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మ్యాథ్స్ లో 1 + 2 వస్తుంది, లేకపోతే 1 + 2.5, 3 లో హాఫ్ వస్తుంది, లేకపోతే 3 + 1 + 4.5. సో ఇలా కాంబినేషన్స్ లో వస్తాయి మనకి. ఓకే, అలాంటి వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ తెంచుకోవడం, ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడం, ఏం చేస్తే తగ్గుతుంది అని తెలుసుకోవడం, ఎలా చేస్తే పోతుందని మీకు మీ వల్ల కాదు, అర్థం కాదు. దట్స్ వై పీపుల్ కమ్ టు మీ ఫర్ కౌన్సిలింగ్ అండ్ ఐ లుక్ ఇన్ టు ఇట్.
ఈ అమ్మాయికి ఇట్ టుక్ మీ జస్ట్ 1 month. నేను ఎవరి దగ్గర అయినా మనీ, నేను ఒక ఆయన కూడా కౌన్సిలింగ్ పేరు చెప్పి నెలలు తీసుకుంటారు, నేను 21 days మ్యాక్స్ 41 days లో ఫసక్ అంతే. ఓకే, ఎందుకంటే ఆ కర్మ మనకొద్దు, ఎందుకంటే మనం వాళ్ళ కర్మలు తీస్తుంటే ఆ కర్మలు నేను కూడా క్లీన్స్ చేసుకోవాలి. ఆ దరిద్రం మనం తీసుకోవడం అంటే నేను అంటున్నాను కదా, ఇట్స్ టూ మచ్ ఆఫ్ డాంటింగ్ ఎనర్జీ. నేను గ్రౌండ్ అయ్యి నేను సాధన చేసి నేను చార్జ్ చేసేది చాలా తక్కువ, బట్ వీ నీడ్ టు డూ ఇట్ బికాస్ భగవంతుడు వీళ్ళని పంపిస్తున్నాడు నా దగ్గర. ఇంట్లో ఎవరు నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా అందరు అమ్మవారు ఉపాసకులు అండ్ వాట్ ఎవర్. వెన్ యూనివర్సే ఈ కర్మ క్లీన్ చేయాలని వచ్చినప్పుడే నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తాను. కొంతమంది రిజెక్ట్ చేశాను కూడా, ఎందుకంటే వాళ్ళు పడాల్సినంత టైం ఆ కర్మను పడాల్సింది. నేను కానీ భగవంతుడికి కూడా ఆ శక్తి యుక్తి ఉన్నా తీయకూడదు, ఎందుకంటే వాళ్ళకి తీస్తే నేను పడాలి. సో రైపెండ్ ఫ్రూట్స్ ఎప్పుడైతే పండు బాగా చక్కగా పండిందో చెట్టు నుంచి ఊడిపోయే టైంలో నేను ఇలా అంట, అలా అనగలిగే శక్తి భగవంతుడు ఇస్తాడు. లేకపోతే అది చెట్టు మీద కుళ్ళిపోతాయి కొన్ని. అవును, ఊడి పడిపోయే టైము అన్ని పళ్ళకి రాదు. ఒక్కొక్కసారి పండిన చెట్టు మీద కుళ్ళాల్సిన టైం ఆ కనెక్షన్ ఉన్నప్పుడు మనం తెంచకూడదు. సో ఏ రకంగా మీకు ఇబ్బంది కలుగుతుంటే ఆ రకంగా దాన్ని క్లీన్ చేసుకుంటేనే తెగుద్ది. సో నిజంగా చెప్తున్నా అండి, ఇలా చాలా మంది సతమతం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, తను చక్కగా కౌన్సిలింగ్ చేస్తారు. సో ఎవరికైనా మాత్రం ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఉషని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఉష. థ్యాంక్ యూ.